దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులారా. ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు మన జీవితంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. అలాగనే ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో మానసికంగా ఎంతో కృంగుదల అనేటువంటిది చోటు చేసుకుంటూ ఉంది. బాధ అనుభవిస్తూనే ఆ బాధలో సంతోషంగా ఎలా బ్రతకాలో అనేటువంటి దానిని గురించి కూడా ఎంతో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. దాని ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నటువంటి వారు ఎందరో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ దేవుడు మనకిచ్చినటువంటి కృపను గురించి మనం ఆలోచిస్తూ దేవుని సన్నిధిలో నిలబడగలగటానికి, బ్రతకటానికి, ఏదైనా నా దేవుడు నాకున్నాడు అనేటువంటి నమ్మకాన్ని కనుపరచడానికి క్రైస్తవత్వం ఎంతో తోడ్పడుతూ ఉంది. అందును బట్టి చప్పట్లు కొట్టి దేవుని కనుపరుద్దామా? అందుకే సమాజం అనుకుంటూ ఉంది, ఎవరికి ఏం అర్థం కావట్లా, ఏంట్రా బాబు వీళ్ళ మతమే రెట మతం. ఏమని? వీళ్ళ మతం రెట మతం. ఏ రిలీజియన్స్లో నుంచి వచ్చినా, ఏ డినామినేషన్ ఏదైనా సరే, సందర్భం వస్తే ఏమని, మనదే కులం, మాది క్రైస్తవ కులం అని చెప్పి అందరూ ఒకే తాటి మీద నిలబడగలిగినటువంటి నమ్మకం ఉన్నటువంటి వారు, ఒక ఆత్మ అనేటువంటిది కదిలించినటువంటి ఆ ఐక్యతలో నిలబడగలిగినటువంటి వారని లోకానికి అర్థం కానటువంటి పరిస్థితిని యేసయ్య మనందరి హృదయాల్లో కనుపరుస్తూ ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? గమనిస్తూ ఉంటే నాటి సమాజం కూడా అదే ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే క్రైస్తవుడు దేన్నైతే నమ్ముతాడో ఆ నమ్మిన దానికోసం మనిషి దేన్ని లెక్క చేయరు ఈ లోకంలో. కారణం, మనం నేర్చుకున్న విద్యా బోధన, బైబిలు పఠనం అలాంటిది. ప్రాణాన్ని లెక్క చేయరు, డబ్బుని లెక్క చేయరు, సుఖాన్ని లెక్క చేయరు, నిద్రని లెక్క చేయరు, దేనిని కూడా లెక్క చేయరు. జీవితంలో ఏదొచ్చినా నీవున్నావు అనేటువంటి ఒక గొప్ప ధైర్యంతో దేవుని సన్నిధిలో మనం నమ్మినటువంటి వాడిని మనం ఎరుగుదుము, ఆయన మన నమ్మకాన్ని దేవుడు స్థిరపరుస్తాడనేటువంటి నినాదం మాత్రమే క్రైస్తవ్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. అది సమాజానికి అర్థమైంది. కొన్నిసార్లు మనకున్న బలం మనకు అర్థం కాదు, మనకున్న బలహీనతను బట్టి. కానీ బలహీనత అది నీకు మాత్రమే తెలుసు, నీకున్న బలం సమాజానికి తెలుసు. కాబట్టి బలహీనతలలోనే దేవుడు బలపరిచి నీకున్నటువంటి దేవుని ఒక కృప విస్తరింపబడినట్లుగా, దేవుని శక్తిని అనుభవించగలిగినట్లుగా, దేవుని సన్నిధిలో నిలబడగలిగినట్లుగా ఆయన అనుక్షణం నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. అందుకనే వాటమి మధ్య విజయాన్ని చూస్తూ ఉన్నాం, అవమానము మధ్య ఆనందాన్ని చూస్తూ ఉన్నాం, శ్రమలో సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాం, వ్యాధిలో దేవుని శక్తిని పొందుకుంటూ ఆయన కృపలో నిలబడగలుగుతూ ఉన్నాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా ప్రియులారా? ఎప్పుడో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని మెసేజ్ టైటిల్స్ వస్తాయి ఒక్కొక్కసారి. అదొక సీజన్ వైడ్ అనమాట. అనుకుంటే రాదు ఏది కూడా. కొన్ని ఒక విధానంలో రాసుకున్నటువంటి ఆ టైటిల్ జస్ట్ ఇప్పుడే మాట్లాడుతూ మీ దగ్గరికి వస్తూ ఉన్నాను. ఏంటంటే, ప్రార్థనలో నీ క్రేజ్ ఏంటి? కారణం ఏంటంటే, రన్నింగ్లో కొందరు వారికి ఉన్న క్రేజ్ మనం చూస్తూ ఉంటాం, జంపింగ్లో చూస్తూ ఉంటాం, బ్యాటింగ్లో, బాలింగ్లో, ఏమండి బాక్సింగ్లో చూస్తూ ఉంటాం. అలాగూ రకరకాలైనటువంటి వారు చేసేటువంటి విన్యాసాల్లో మనము వారి క్రేజ్ ఏంటో మనకు అర్థమయ్యిద్ది. అలాగనే ఈ క్రైస్తవ్యంలో నీకున్న ప్రార్థనలో నీ క్రేజ్ ఏమిటి అనంటే,
నువ్వు చెప్పగలిగినటువంటి వ్యక్తివిగా దేవుని సన్నిధిలో బహుధైర్యంతో ఉండాలి. ప్రార్థనలో నీకున్న క్రేజ్ ఏంటో కూడా నీకంటే ఇతరులకే అర్థమయ్యిద్ది. కొన్నిసార్లు నీలో ఉన్న శక్తి నీకు తెలియకే నీ బలహీనతను చూసుకుంటూ నీ చుట్టూ ఉన్న వాతావరణం నువ్వు నిరాశగా ఏర్పరచుకుంటావు, బాధగా సృష్టించుకుంటావు. అందుకే ఎప్పుడు చెప్పాలి, నా బలము నీవే, నా బలహీనత నీవే అని చెప్పగలగాల. మన బలం మన బలహీనత ఏమండి దేవుడే ఉండాలి, కానీ ఈ లోకంలో మరి ఏది కూడా ఉండకూడదు. చప్పట్లు కొట్టి దేవుడిని కనపరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక్కొక్కసారి అర్థం కాక పోవచ్చు, మాట అలా అనిపించింది. ఆ మాటకు ఉన్నటువంటి ఆ అర్థాన్ని మనం గమనించినప్పుడు ఓహో ఇదా, అయితే నేనేంటి అనే దాని గురించి మనం ఆలోచన చేయగలిగేదానికి ఒక స్ఫూర్తిని కొందరిని మన ముందు ఉంచుతాడు. అందులో మీకు ఒక ఇద్దరిని ఈరోజు తెలియచేయాలని ఆశపడతా ఉన్నా. ప్రార్థనలో నీ క్రేజ్ ఏంటి అన్నప్పుడు మొట్టమొదట మనకి ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి? ఎవరు గుర్తుకొస్తారు? ఇంకా అంటే చేసిన వారు ఎందరో ఉన్నారు, పొందుకున్నవారు కూడా ఉన్నారు ఎందరో. అయితే మరలా ప్రస్తావించబడినటువంటి సందర్భాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఎవరన్నా? ఎలీషా. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఆ పై ఫ్యాన్ వేయొచ్చు కదా. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకూడనట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. కొట్టు మరి గట్టి కొట్టు. ఎవరంట ఇతగాడు? ఎవరంట? ఎలాంటి వాడంట? మన వంటి స్వభావము కలిగిన వాడే. ఏలియా కాబట్టి ప్రార్థన చేశాడు, ఏలియా ప్రార్థన కాబట్టి విన్నాడు, ఏలియాకి సాధ్యమయ్యింది. అది ఏలియాలోనే మనం చూడగలం. అది మనలో చూసే సామర్థ్యం మనకి ఎక్కడిది అని అంటానికి ఏలియాకు ఉన్నటువంటిది ఏమిటి, మనకు లేనటువంటిది ఏమిటి చెప్పండి? ఏలియా కూడా మన వంటి సామాన్యమైన, అక్కడ రాయబడి ఉంది కదా, మన వంటి స్వభావము కల మనుషుడే. ఆయన ఒక నార్మల్ పర్సనే, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తే. కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడట మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. ఈరోజు మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ ప్రార్థించేటువంటి ప్రార్థనలో ఇక్కడ రాయబడినటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే ఏలియాకు ఉన్నటువంటి క్రేజ్ ఏంటి? అంత క్రేజ్ పెరగటానికి క్రిస్టియానిటీలో ఏలియాకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆ శక్తితో ప్రార్థన చేశాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ఆ శక్తితో ప్రార్థన చేశాడంట. ఎందుకంటే ప్రార్థన అనేటువంటి సబ్జెక్ట్ రాగానే ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి మర్మం, ఆ అంశానికి ఉన్నటువంటి విలువ మనకు అర్థమైంది అనుకోండి, ఇంకా దేనికి కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేదానికి ఇష్టపడం. ఎందుకంటే ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే అయినా అతడు ఆసక్తితో ప్రార్థించినప్పుడట ఎంత అద్భుతం అండి. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురియలేదట. మరలా ప్రార్థిస్తే వర్షం కురిసిందంట. అంటే ఆకాశం ఎవరి వశంలో ఉంది? మనమేమంటాం? లోకమంతా సైతాను వశం అయిపోయిందండి. ఎవరింటారు? లోకమంతా సైతాను గుప్పెట్లో ఉంది.
అని మనం అంటూ ఉన్నాం. భూమి ఆకాశాలు ఎవరి వశమున ఉన్నాయి చెప్పండి? దేవుని వశమున ఉన్నాయి. ఆకాశం ఎవరి వశంలో ఉందట? ఒక మనుషుడు ఆజ్ఞాపిస్తే ఏమండి ఆమెను అనువాడు అవునుగాక అంటే మనిషి చెప్తే దేవుడు దాన్ని అమలు చేస్తున్నాడంట. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా? చూడండి, కొన్నిసార్లు ఏంటంటే మన జీవితంలో, అందుకే మనలో ఉన్నటువంటిది మనకు అర్థం కాకపోయినా మన యొక్క విలువ ఎదుటివానికి ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది. అలాగనే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఏలియా ఆసక్తిగా ప్రార్థన చేశాడు. ఈరోజు మనం ప్రార్థన చేయని వాళ్ళు క్రైస్తవులు ఎవరు ఉండరండి. నాకు తెలిసి క్రైస్తవులకి దేవుడు గొప్ప అలవాటు ఇచ్చాడు. ఏంటంటే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుంటాం, ఏ పనికి వెళ్ళేటప్పుడైనా ప్రార్థన చేసుకుంటాం, ఏది ప్రారంభించినా ప్రార్థన చేస్తాం, దేనికైనా ప్రార్థన చేసే మొదలు పెడతాం. అయితే ఆ చేసేటువంటి ప్రార్థనలో ఆసక్తిని కనపరిచే విధంగా దైవ చిత్తాన్ని, దేవుని యొక్క నిర్ణయాన్ని, ఆయన సంకల్పాన్ని గ్రహించినటువంటి వారిగా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో ఆ ప్రార్థనకు ఉన్నటువంటి అవసరత, మనం అడిగినటువంటి దానిని మనం నిశ్చయంగా పొందుకోగలుగుతాం. ఉన్నతమైన దేవుని యొక్క శక్తిని మనము అనుభవించేదానికి ప్రార్థనలో మనం ఏం కనపరచాలంటే ఆ శక్తిని కనపరచాలి. ఈరోజు ప్రార్థన అనగానే సాల్ట్ వచ్చేసింది, ప్రార్థన అనగానే సర్దుకుంటాం, ప్రార్థన అనగానే ఎంతో అడ్జస్ట్ చేసుకుంటాం సమయాన్ని కూడా. ఏ సమయానికి మనం ఇష్టపడం, రాజీ పడం. కానీ ప్రార్థన విషయానికి వచ్చేసరికి రాజీ పడతాం. కానీ అవసరమైంది ఇదే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం. మొత్తానికి ప్రపంచంలోనే మన భారతదేశం ది బెస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. జనాభా లెక్కలో జపానా చైనా ఉన్నా ప్రస్తుతం ఇప్పుడు లెక్కలు చూస్తే మనదే ముందుంది అనేది అర్థమవుతుంది. నాకు కాదు, లోకానికి, దాని లెక్కలు చూసే వాళ్ళకి. అయితే ఇంకొక ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. ఏంటో తెలుసా? మొబైల్ వాడే విషయంలో స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అన్ని దేశాల్లో ఉన్నటువంటి వారి కంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వారు 24 గంటల్లో 5 గంటలు దాదాపు ప్రతి మనిషి మొబైల్కి ఎడిట్ అయ్యారు. ముందుకు కాదు, 5 గంటలు చూస్తున్నారు అనేటువంటిది ఎంతో రీసెర్చ్ చేస్తే తెలిసినటువంటి గొప్ప విషయం అన్నమాట. 5 గంటల సమయము సెల్లుకి. ఒకప్పుడు ఉత్తరాల ద్వారా కదా, ఒకప్పుడు మనిషి కబురెళ్ళి చెప్పేదాకా ఆ ఊర్లో వాళ్ళకి ఈ ఊర్లో ఏం జరిగిందో తెలీదు. ఉత్తరాలు వస్తూ ఉండేవి చిన్నప్పుడు కదా, టెలిగ్రామ్స్ ద్వారా వెంటనే ఒక 2 రోజుల్లో తెలియాలి అని అంటే వారం రోజులు లేదా టెలిగ్రామ్స్ ద్వారా తెలిసేది. తర్వాత ల్యాండ్ లైన్లో వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడేం వచ్చినాయి ఏమండి, చిన్న కీప్యాడ్ ఫోన్లు వచ్చినాయి. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు. ఇవి కూడా మన తరంలోనే రావాలా చెప్పండి? చూడండి, అందుకనే హింస అనేటువంటిది కూడా మన తర్వాత వచ్చిద్దేమోలే, మన తరంలో రాదేమో అనుకున్నాము. అది కూడా బయలుదేరింది. ఏమండి, క్రైస్తవ్యం మీద ఉన్నటువంటి హింస అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే ప్రార్థనలో నీకున్న క్రేజ్ ఏంటో, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి విలువ ఏమిటో, క్రైస్తవ్యానికి ఉన్న ఉనికి ఏమిటో తెలియాలి అని అంటే ఆ మొబైల్ వాడేటువంటి సమయాన్ని ఏం చేయాలండి, కుదిర్చేసేయాల. అవసరానికి సెల్లును మనము ఉపయోగించుకొని మనలో ఉన్న సెల్స్ దెబ్బతినకుండా ఉండాలి అని అంటే సెల్ ఫోన్ వాడకాన్ని ఏం చేయాలండి, తగ్గించేసి మనకున్నటువంటి కృపను, దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఆసక్తిని ప్రార్థన ద్వారా దేవుని యొక్క కార్యాలు చూడగలిగినటువంటి ఆ శ్రద్ధని దేవుని సన్నిధిలో మనం నిలబడగలగాల. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా క్రైస్తవుడు ఏదీ చేయలేడని. అయితే ప్రార్థన చేసేటువంటి మనం ఏం చేయాలంటే ఆ శక్తితో, అందుకే ఫ్యామిలీ ప్రేయర్స్ పెట్టినా ఏమండి, ఎక్కడికైనా మనము ప్రార్థన చేయటానికి వెళ్ళినా ఆ ప్రార్థనలో ఏకీభవిస్తేనే నాతో రండి అని చెప్తాను. ఇది ఇప్పుడు చెప్పిన మాట కాదు, సడన్గా ప్రార్థన ఒక చోట పెట్టామనంటే ఒకరు ప్రార్థనలో నడిపిస్తున్నారు, ఆ ప్రార్థన ఒకరు ఎలుగెత్తి చేసేటప్పుడు ఆ ప్రక్కవారు ఏం చేయాలి? ఏకీభవించాలి. ప్రార్థన అనగానే ఆ ప్రార్థనలో మొట్టమొదట స్తోత్రాలు, కృతజ్ఞత వినబడాలి. ఎవరు చేసే టైం వాళ్ళు ఉజ్జీవంగా చేయటం కాదు, ఎవరు చేసే టైం వాళ్ళు ఏదో పవర్ చూపించుకునేది కాదు. ఇది ఏ పవరు? మన శరీర వ్యక్తిగత పవర్లు కాదు ఇక్కడ ఉపయోగించాల్సింది, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పవరు. ఇక్కడ మనం ప్రార్థన చేస్తే ఆ పవర్ మనకి పని చేయాలి. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రేపు మీరు వీడియో చూస్తారన్నమాట. ఏమండి, ఒక చిన్న ప్రార్థన లో ఉన్నటువంటి ఆ శక్తిని ఏ తాయిత్తులతో, అంతరాలతో, మంత్రాలతో, ఏంటి ఏ నిమ్మకాయలతో, ఏటితో సంబంధం లేకుండా యేసు నామములో ఉన్నటువంటి శక్తి, ఆ నామమును బట్టి చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి ఆ స్వస్థతని, విడుదలని రేపుడు దినాన మీ మధ్యలో మేము స్క్రీన్ మీద వేస్తాం. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? చూడండి ప్రియులారా, ఎందుకంటే ఆ శక్తితో మనలో ఏంటి ఆసక్తి అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ప్రార్థన చేస్తాం, పుష్పం ఇక్కడ ఆరాధన చేస్తే వెనక పిల్లలు ఆరాధన చేస్తారు. అది వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు పుష్పం పాటిస్తే అక్కడ భాషలు వచ్చేస్తున్నాయి పిల్లలకి, ఒకళ్ళకి కాదు వస్తుంది. అక్కడ ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి అక్కడ వస్తున్నాయి, ఎంతమంది ఉంటే అంతమంది వస్తున్నాయి. ఇక్కడ ఆరాధన ఎత్తగానే అక్కడ అసలు తెలియకుండా ఎవరో పిలిచినట్టే అషర్రబ్బబ్బ షర్రబ్బబ్బ షర్రబ్బబ్బ అంటున్నాడు ఆడు. అందరు కలిసి, అవునా కదా, 3-4 భాషలు. ఈ మధ్య కొన్ని పాటలు వచ్చినాయి. ఏంది కోయ్ కోయ్ కోయ రే కోయ్ కోయ్ అంటే ఆ పాట కైగట్టేశాడు ప్రిన్సిపాల్. ఏంటో తెలుసా? కోయ్ కోయ్ కోడిని కొయ్యి అని ఆయన అంటే జేజుని కొయ్యి అంటున్నాడు వీడు. పప్పిని కొయ్యి, కోయ్ కోయ్ పప్పిని కొయ్యి అంటున్నాడు ఆడుండి. పప్పిని కొయ్యాలంట అంటే రాగం వాడికి వచ్చేసేసింది ఆ పాటకి. అంటే ఇదేమిటంటే ఒకళ్ళు చేస్తే ఇంకొకరు చెయ్యాలి చెయ్యాలి, ఇదేంటి నేర్చుకున్నాడు. అయితే ఏలియా ప్రార్థన చేశాడు. ప్రార్థనలో ఏలియాకున్నటువంటి క్రేజ్ ఏమిటంటే తన లోపల అంతరంగంలో నుంచి ఏంటంటే నేను ప్రార్థన చేస్తున్నా, నా దేవుడు అంటున్నాడు. కొట్టు సభలు గట్టిగా. నేను ఇక్కడ నోరు తెరిస్తే శబ్దం ఎక్కడ వినపడుతుంది? ఎక్కడ వినపడుతుంది? ఇక్కడ కొడితే ఎక్కడి నుంచి ఏ పిల్ల అయితే ఏ ఇంటి నుంచి అయితే వచ్చింది అక్కడ వినపడాలా అంటారు. ఇక్కడ కొడితే అక్కడ పడతావు అంటారు. ఏమండి, ఇక్కడ కొడితే ఆడ కాదు పడాల్సిందే, ఇక్కడ చేస్తే అక్కడ వినపడాలి. అది నీ క్రేజు ప్రార్థనలో. ఏలియాకున్న క్రేజ్ ఏమిటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏం చేస్తూ ఉన్నాడు? ఆసక్తితో. అంటే మనలో ఏముండాలంటే ఎవరైనా ఏదైనా మనకంటే గొప్పవారు, పెద్దవారు, ఏమండి ఏదైనా సహాయం చేసేటువంటి వారు మన మధ్యలోనికి వచ్చినప్పుడు మనం ముఖం ఎంత కళకళలాడిపోతుంది, హృదయం ఎంత సంతోషంగా ఉంటుంది, మనసు ఎంత వికసించిద్ది. తామర పుష్పం కనుక వికసించినట్టు తెలియకుండా మనలో ఒక రకమైనటువంటి ఆ కళ కనపడుతూ ఉంటుంది. అంటే ఈ మనిషి ద్వారా నాకు ఈ పని జరిగిద్ది, ఈ మనిషి ద్వారా నాకు ఈ అవసరత తీరిద్ది, ఈ మనిషి ద్వారా నేను ఈ మేలు పొందగలను అనేటువంటి ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తాం ప్రియులారా. అదేవిధంగా మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనం ప్రార్థించేటువంటి ప్రార్థన నీరసంగా ఉసూరు అంట, నా బతుకు తెల్లారిందిట, నా జీవితం ఇంతే, నా గతి ఇంతే, నా స్థితి ఇంతే అని అనుకొని బాధపడతా, నిరుత్సాహంగా
అడిగేటప్పుడే నీకు ఎన్ని డౌట్లు, మనిషికి ఉన్నటువంటి డౌట్లమ్మా ఇంకెవరికి ఉండవు నాకు తెలిసి. నువ్వు అడిగేటప్పుడు స్పష్టంగా అడుగు. అడిగేటప్పుడు ఏదైనా అది జరుగుతుందని అడుగు. అది ఆసక్తి అంటే. క్రైస్తవులు ఎవరండి అడగని వాళ్ళు? కానీ కొందరికే జరుగుతున్నాయి, కొందరికి జరగట్లా, కొందరికి నెరవేర్చబడుతున్నాయి, మరి కొందరికి నెరవేర్చబడట్లేదు. ఎందుకంటే నువ్వు చేసేటువంటి ప్రార్థనా విధానంలో నీకు దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తిని ఏంటంటే, నువ్వు ఆసక్తితో ఏం చేస్తావంటే ప్రార్థన చేస్తావు. ఇది ఒకరు నెడితేనో కాదు, ఒకరు నేర్పిస్తేనో కాదు, ఇది నీకే అర్థం అవ్వాలా, నీకు అర్థం అవ్వాలి. మేము బలిపీఠం కాడికి వచ్చామనుకోండి, లేదా ఆరాధనలో నిలబడ్డామనుకోండి, ఎవరేమన్నా వింటున్నారా, ఎవరేమన్నా చూస్తున్నారా, మన మాట ఎవరికైనా వినపడుతుందా, ఇదంతా అవసరం లేదు. ఏమనిపించింది, ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఈ రైలింగ్ని ఏమనుకుంటుంటే యేసయ్య మన ముందున్నారు, ఆయన కాళ్ళు మనము పట్టుకుంటున్నాం. యేసయ్య మన ముందున్నాడు, ఆయన కాళ్ళు నేను పట్టుకుంటున్నా, ఆయన వింటున్నాడు, ఆయన పోనివ్వకూడదు, దాటిపోతే ఛాన్స్ పోయినట్టే. కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, కోరుకున్నాడు. ఎందుకని, నీకు ఇష్టము పుట్టించి ప్రాయం వచ్చినప్పుడు నీ ఏళ్ళ నాకేం కలిగింది, వాంఛ కలిగింది అంటాడు. ఆయన నన్ను దాటిపోతే ఇంకొకరికి జరిగిపోతుంది. కాబట్టి నాకు దేవుడు కార్యం చేయాలి అని అంటే నేను ఆయన పోనీయకూడదు, ఆయన గట్టిగా పట్టుకోవాలి. అందరున్నా ఎక్కెక్కి ఏడిసిన తర్వాత కళ్ళు తెరిస్తే ఇంతమంది ఉన్నారా, కళ్ళు తెరిచిన తర్వాత అనిపించింది ఇంతమందిలోనా ఈ ఏడుపు ఏడిచింది, ఈ కేకలు పెట్టింది, ఈ ప్రార్థన చేసింది, ఎంత గొంతెత్తి అడిగింది. అది ఏలియాకు ప్రార్థనలో తన క్రేజ్ ఏమిటేనంటే బయలుని ఆరాధించేటువంటి వారిని పిలిచాడు. రండి, ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య మీరు తడబడతారు. మీరు ఆరాధించే వానిలో శక్తి ఉంటే నేను కూడా ఫాలో అవుతా, లేదు నేను ఆరాధించే వానిలో శక్తి ఉంటే మీరు ఫాలో అవ్వండి. ఎందుకు 2 తలంపుల మధ్య తడబడతారు? ఎందుకంటే మనుషులు ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు. నోరే కదా, నరం లేని నాలుక ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటుంది. ఆలోచించండి ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనము గ్రహించాలి. ప్రవీణ్ పగడాల గారు మాట్లాడారంటే సావుకైనా తెగించాడు, దేన్ని లెక్క చేయలా. మరణించటానికి సిద్ధపడేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో దాన్ని ముందే ఆ మరణం యొక్క అనుభవాన్ని కూడా చెప్పాడు. ఆయన అనుభవించింది కొన్ని ఏళ్ల తర్వాత దానికి తెగించే నిలబడ్డాడు. లేఖనాల్లో ఉన్న వాస్తవాలను వెలితికి తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చినందుకు, సత్యాన్ని ప్రకటించినందుకు ఏమండి ఏం చేస్తూ ఉన్నారు, దుర్నీతి చేత అడ్డగించేశారు. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించి మనుషుల మీద దేవుని కోపం ఏం చేస్తూ ఉంది ప్రియులారా, రగులుకుంటుంది. నీ కోపాన్ని ఒక దేవుని వ్యక్తి మీద, దేవుని మనిషి మీద కోపాన్ని నువ్వు చూపిస్తే ఆయన కోపగించుకుంటే ఏమైందో తెలుసా? ఏమండి, ఒకరినే మీరు నశింపజేయగలిగారు, శారీరకంగా ప్రాణాన్ని తీయగలిగినటువంటి వారు మనుషులు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సమస్తాన్ని కూడా ఒక మనిషి కొరకు ఏమండి సమస్తాన్ని కూడా ఎన్ని లక్షల వేల మందినైనా నశింప చేయుటకు వెనుకాడడం. కారణం ఏంటో తెలుసా? అంటే మనిషి శిక్షించేవాడా, ఏమండి మనిషి బాధపరిచేవాడా, శపించేవాడా? మీ యేసు ప్రభు శపించేవారా అంటారు. వెరి పాపలు లాంటి వాళ్ళంతా, అర్థం కాని వాళ్ళంతా వ్యర్థంగా ఏదో జ్ఞానం ఉందని చెప్పి వితండవాదానికి తర్కానికి దిగుతూ ఉంటారు అంతే. కానీ మన దేవుని గురించి ఎంత మాట్లాడినా ఏ వ్యక్తిని కూడా చంపటానికి, కొట్టడానికి, తిరగబడకుండా ఉండటానికి కారణం ఏంటంటే ఈ క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు అంటే వారి మీద మనకు కోపం వస్తే మనం చంపుతాం, కానీ మన మీద వారికి కోపం వస్తే
వారు ప్రార్థన చేస్తారు. ఏమండి, ఏదో ఒక మతాన్ని వివక్షతో మాట్లాడాడు అన్న దానికి ప్రాణాలు తీశారే. మరి కరుణాకర్ సద్గుణ ఏమంటున్నాడు, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు క్రైస్తవుల్ని, నీకు భయం లేదా అని చెప్పి ఆడియన్స్ అడిగితే ఈయన చెప్తా ఉన్నాడు వీడియోలో. ఆడియన్స్ అడిగితే లైవ్లో చెప్తున్నాడు, నాకుంది ఒక భయం, నేను చచ్చిపోయేలోపు ఒక చర్చి అన్న మిగిలిద్దేమో, ఆయన చచ్చిపోయేలోపు క్రైస్తవులే లేకుండా చేయాలని అంట ఆయన ఆశ. మరి ఆ మాట ఎవరు పట్టుకోవట్లా, దాని గురించి ఎవరు ఆలోచన చేయటలా. ఎంతమందిని టార్గెట్ చేసినా క్రైస్తవులను నశింపజేస్తారో కానీ క్రైస్తవ్యాన్ని నశింపజేయగలిగిన సత్తా ఉన్న వాళ్ళు ఈ భూమి మీద ఇంకా పొట్ల గొడ్డు చాపట్ల గట్టిగా అదే చప్పట్లో చప్పట్లు కొట్టమాక. సావుకు భయపడి కొట్టిన చప్పట్లు లాగా ఉన్నాయి, కానీ సావటానికి సిద్ధంగా ఉన్నామన్న చప్పట్లు వేరుగుంటాయి. ఇప్పుడు కొట్టి చూపించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మంచి ఆసక్తితో ఏం చేస్తూ ఉన్నాడు, ఏలియా ప్రార్థన చేశాడు. రండి చూసుకుందాం ఛాలెంజ్ విసిరాడు. ఎందుకంటే ఎవరికి సంబంధించిన దాన్ని బలికి వారు సిద్ధపరచుకోవాలా, ఒకే దానిని బలికి సిద్ధపరిచారు. వారు ప్రార్థన చేశారు. మీరు ప్రార్థిస్తూ ఉండగా మీ దేవుడు వాస్తవమైతే ఆకాశం నుండి అగ్నొచ్చి దహించి వేయాలా. అదే వధించబడినటువంటి బలి పశువు యొక్క మాంసాన్ని మేము ప్రార్థన చేస్తాం. వాళ్ళు 450 మంది ఉన్నారండి, ఒక్కడున్నాడండి. చూడండి ఎట్లుంటుంది అసలు ఆ సిచ్యువేషన్. ఒకసారి ఊహించుకో నువ్వు, ఇటు ఒకరు ఇటు 450 మంది, దీనికి తోడు ఎంతమంది చూసే ప్రేక్షకులు, ఇంతమందిలో ఒక్కడో ఏ ధైర్యంతో నిలబడ్డాడు, ఏ మాట అనగలిగాడు, అలా ఎవరిని బట్టి అనగలిగాడు ఒకసారి ఆలోచించారా చెప్పండి. ఎంత అద్భుతం. ఒకే ఒక ప్రార్థన చేస్తాడు, నేను మాట ఇచ్చా, నన్ను బట్టి నువ్వు ఈ కార్యము, నిన్ను బట్టి కాదు నన్ను బట్టి ఈ కార్యము నువ్వు జరిగించు అని అనకముందే వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమండి చేస్తూనే ఉన్నారు. రెస్పాన్స్ లేదు, రిజల్టు లేదు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఏదో ఒక చిన్న ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనలో ఏం కనపడి ఉండొచ్చు మీకు, అతనిలో ఉన్న ఆసక్తి. అంటే ఆసక్తి అనే దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్నమాట. అంటే తనకు ఒక నమ్మకం ఏంటంటే, నేను అడిగిన వెంటనే దేవుడు వింటున్నాడు, నేను అడిగిన వెంటనే జవాబు వచ్చింది, నేను అడిగినటువంటిది దేవుడు చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో, ప్రగాఢమైనటువంటి నమ్మకం దేవుని ఎడల తనకుంది. కాబట్టి అలా ప్రార్థించిన వెంటనే ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఏం చేసిందంటే, వధించబడిన బలి పశువు యొక్క మాంసము కాల్చబడింది, బుగ్గి బూడిదైపోయింది. కొట్టు చాపట్ల గట్టిగా. ఇలా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన చేతులు మనం అదే ఆలోచించాలి ప్రియులారా. ఉన్నతమైనటువంటి దేవుని కృపను ఆలోచించాలి. మనం కళ్ళు మూసుకొని బ్రతుకుతున్నాం, సమాజంలో ఉన్నాము కానీ బ్రతుకుతున్నాం, కానీ ఆ సమాజం యొక్క లెక్కలో మనం లేవు. కొంతమంది జనాభా లెక్కల్లో ఉండరు, జనంలో ఉంటారు, జనాభా లెక్కలో ఉండరు. వీళ్ళ పేరు గవర్నమెంట్లో ఉండదు, అందుకే వాళ్ళకి ఓటు ఉండదు. ఈరోజు దేవుడిని నమ్ముకున్నటువంటి మనం, ఆయన నమ్మినటువంటి వారు, మనం ఎలా బ్రతకాలి, మనం అడుగుతున్నటువంటి దానికి జవాబుని దేవుని సన్నిధిలో పొందుకోగలగాలి. ప్రార్థించేటువంటి మన జీవితాల్లో ఏలియాకున్నటువంటి ప్రార్థనలో ఆయన క్రియేష ఏమిటంటే ఆసక్తితో. ఈరోజు మనం అలా అడగాలి. మన కుటుంబాల కొరకు, మన వ్యక్తిగత జీవితాల కొరకు, మన పరిస్థితుల కొరకు
మనం అడిగిన వాటిని చూసేదాని కొరకు, కావాలనుకున్నటువంటి వాటిని పొందుకునే దానికోసం ప్రార్థనలో నీకున్న క్రేజ్ ఏంటో ఆ ప్రార్థన ద్వారా ప్రూఫ్ చేసుకో. కొట్టు చాపట్ల గట్టిగా. ఏదన్నా ఒక ప్రూఫ్ అడిగితే అది లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఆ ప్రూఫే పట్టుకురమ్మంటారు. దానికోసం నువ్వు ఎన్ని తిప్పలైనా పడతావు, కానీ ఇక్కడ నువ్వు ప్రూఫ్ చేసుకోలేకపోతున్నావు. గవర్నమెంట్కి ఆధారాలు కావాలా, యేసయ్యకి ఆసక్తి కావాలి. కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నతమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదకరంగా బ్రతకాలి అంటే ప్రియులారా, దేవునికి ఇష్టమైనటువంటిది మనము గ్రహించినటువంటి వారిగా, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే, కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాల వర్షము కురవలేదని. మరలా దేవుడు ఏం చేశాడు? ప్రార్థన చేయి చెప్పిన ప్రకారంగా, ప్రభువా 3.5 సంవత్సరాలు పడదన్నో ప్రార్థన చేశాడు. ముందే చెప్పేశాడు. మరలా పడే సంగతి కూడా ముందే చెప్పాడు. ప్రార్థన చేశాడు. వెంటనే ఆకాశం ఏం చేసింది? వర్షం ఇచ్చింది. మనం కూడా అంతే. కొన్నిసార్లు అక్కడ ఆపిన దేవుడు ఇక్కడ ఎందుకు ఆపలేదు, అక్కడ చేసిన దేవుడు ఇక్కడ ఎందుకు చేయలేదు, వాళ్ళకి చేసిన దేవుడు మనకెందుకు చేయలేదంటే అక్కడున్న విశ్వాసం ఇక్కడ ఉండాలి కదా. ఓ పాస్టర్ గారు ప్రార్థన చేసి యేసు నామములో అనగానే ఏది కావాలంటే అది జరిగిపోతుందంట. ఏమని ఆ పాస్టర్ గారికి ఒక మంచి సర్టిఫికేట్ ఇచ్చారంట. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏమవుతున్నాయి? దెయ్యాలు గడగడలాడిపోతా ఉన్నాయి, వణికిపోతానే, పారిపోతానే, నడుచుకుంటా వెళ్తే దెయ్యాలు పడిపోతారే. 2-3 సంవత్సరాల తర్వాత అదే పాస్టర్ గారు ఒక దెయ్యం దురాత్మ పట్టినటువంటి వ్యక్తిని తీసుకొస్తే ప్రార్థన చేస్తూ ఉంటే యేసు నామములో పో అంట. ఎవరితో వచ్చావు, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసు, వెళ్ళు. వెళ్ళను, ఏమండి, వెళ్ళను, వినను, భయపడను. ఎందుకంటే అండి యేసు ప్రభుని చూసినా, యేసు ప్రభు బిడ్డలు చూసినా, వారు సేవకులే కానీ సంఘ పెద్దలే కానీ విశ్వాసైనా సరే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోవాలా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ఈ పవర్ దైవజనులకే కాదు ఇచ్చింది. అమ్మ పాస్టర్ గారులే చేయాలంటాం. విశ్వాసులు తొందరపడి కొంతమంది ఏంటంటే ఆ పవర్ ఉందో లేకుండా తెలియకుండా వెళ్ళి చేతులు పెడితే వాళ్ళ పవర్ వీళ్ళకి వచ్చేసింది. అక్కడ పొరపాటు జరుగుతూ ఉంటుందని కొంతమంది ఏంటంటే అభిషేకించబడిన వారే ప్రార్థనలు చెయ్యాలి అనేటువంటిది సంఘానికి భయపెడతారు. ప్రార్థన చేయొచ్చండి, ప్రార్థన చేయొచ్చు. మనం పట్టుకొని అవసరంలా, జుట్టు ముడైనక్కర్లా, తెలుసా? జుట్టు ముడైనక్కర్లా. ముడేస్తే ఎందుకంటే మందిరం దగ్గరికి వచ్చేసరికి కొన్ని కనపడవు దొంగ దెయ్యాలు. అందుకని ఈ ముడిలో ఉంటుంది ఆ దెయ్యం. చెప్పండి, ముడేసి జుట్లో అది పోకుండా ఉండేదానికోసం. ఇక్కడికి వచ్చాక ఏం బయటపడదో, బయటికి వెళ్ళాక బయటపడిద్ది. అందుకని చెప్పి చాలామంది ముడేసి తెస్తారు. ముడిలో ఏముండదో, ఏమండి, కొన్ని ముళ్ళు ఉంటాయి లోపల, అవి ఇప్పబడినప్పుడు వెళ్ళిపోతాయి. ఎందుకు ఈ పాస్టర్ గారు ఒకప్పుడు పవర్ఫుల్ పాస్టర్ గారు ఇప్పుడు ఎందుకని పవర్ లేకుండా అయిపోయింది, దెయ్యం ఏందబ్బా ఎదురు తిరుగుతుంది అని చెప్పంటే అప్పుడు శ్వాసంతో ప్రార్థన చేశాడు. అప్పుడు పవర్ఫుల్ సేవకుడు అయ్యాడు. ఇప్పుడు పవర్ లేకుండా సేవ చేస్తున్నాడు. కాబట్టి ఆ పవర్ ఏం చేసిందంటే, ఏమండి, ఆ పవర్ సైతాన్ పవర్ ఏం చేసింది? తిరగబడింది. కారణం ఏంటంటే అప్పుడు పాస్టర్ గారు చాలా బలమైనటువంటి వ్యక్తిగా దేవుని సేవ చేశాడు. ఎప్పుడైతే దేవుని బలం తగ్గిపోయిందో సైతాను బలం ఇక్కడ ఏమైందని ఎక్కువైపోయింది. ఇదే మనం గుర్తుపట్టాలి దేవుని సన్నిధిలో. అందుకే నేను అంటా, ఎవరైతే యవనస్తులు పెద్దోళ్ళు నోరు తెరిచి గట్టిగా ఏమండి వీళ్ళని అంటా ఉంటాడు, అన్నయ్య పాపం పట్టించుకోరు. నిజంగా ఇక్కడ ఉండే బిడ్డలు ఈ వర్కులు చేస్తున్నారు, నిలబడి డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉన్నారంటే అంటే ఏదో అనాలని కాదు, మెలకు లేకపోతే ప్రమాదం అనేది ఎప్పుడో ఒకసారి జరిగేది. ఆ జరిగేది జరగకుండా ఉండాలంటే ఎలక్ట్గా ఉండాలి. మేము సైలెంట్గా ఉంటాం కానీ ఆ అన్నయ్య మాత్రం ఉండరు.
అన్నయ్యతో పాటు డ్రైవింగ్ చేసేవాళ్ళు మంచి సర్టిఫికెట్ ఉంటేనే, సర్టిఫికెట్ అంటే దేనికైనా రాజీ పడితేనే కదా ఇలా పెట్టేవాళ్ళు చేసేవాళ్ళు. ఏదన్నా కొంచెం పాలు మాలితే వీళ్ళు ముసలోళ్ళే కుర్రోళ్ళు పట్టుకొని ముసలోళ్ళు అంటే ఎంత కోపం వచ్చింది చెప్పండి. ఏం పట్టించుకోరు. ఎందుకని ఉదయం నుంచి రాత్రి వరకు 4 రోజులైన ఏకదాటికి తిరిగితే వీళ్ళు ఒక నైట్ పడుకుంటే రెండో రోజుకి అసలు మనం ఇంకా చాలు ఏమేడుండాడు వీడైతే అసలు తోటకూర మట్టే వాలిపోతాడు, ఏడ పడతాడో తెలియదు. అన్నం కూడా తిండవు, ఒక్కొక్క రోజు అన్నం కూడా తిండవు. అసలు పనుకున్నప్పుడు వాడు మనిషి ఆకారమే కాదు, లెగిస్తేనే మనిషి అండి. ఇలా కొన్నిసార్లు ఒక 12 దాకా 11 ఎవరైనా 4 వస్తే మాకు పండగ. మా దగ్గర ఉన్న సిస్టర్స్కి పరిచర్య చేసేవాళ్ళు 4 వస్తే అబ్బో వండి పెట్టాలి. జంపు మధ్యలో కనపడరు. అప్పుడు దాకా ముచ్చటేసుకునే వాళ్ళు కూడా అసలు ఎంత గొరకబెట్టి నిద్రపోతున్న వాళ్ళలాగా అయిపోతారు, సచ్చిన సవాళ్ళలాగా. ఎందుకు పెట్టాల్సి వచ్చిద్దాము, లెగవాల్సి వచ్చిద్దాము అని. అదే మా పుష్ప చూడండి, ఏ ఊరికి వెళ్ళినా మా పుష్ప క్రేజ్ ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా 10 మంది ఉంటారు. పుష్పక్క జస్ట్ 5 నిమిషాలండి. వాష్రూమ్లు ఉండవు. మేము వెళ్ళిన కొన్ని ఏరియాల్లో వెళ్తారు కదా, 4 వెళ్తారండి. ఆ 4 రాకడొచ్చేదాకా పుష్పకున్న క్రేజ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా 10 మందిని సంపాదించుకునేది. ఏ ఊరోళ్ళు ఇక్కడికి వచ్చినా ఏమండి మనిషి జీవితంలో ఆ తాపాత్రత అన్నమాట. ఏంటో తెలుసా? నేనేంటి, నా స్టేటస్ ఏంటి అని అనుకోదు. వాళ్ళకి అన్నం పెట్టిద్ది. నేను ఊరిని చూస్తూ ఉంటా, చూడు నా కళ్ళే నిజమా కాదా? నీకు అవసరమా? మీకు అందరికీ తెలిసిందనంట బాధ. నేర్చుకుంటారు వాళ్ళు కూడా. ఏమండి అసలు అవసరమా? పిల్లలు ఉండారు, పెట్టేవాళ్ళు ఉండారు కదా, నీకేం పని అంట. నేను మాత్రం నాకు కూడా అనిపించింది కదా, ఊరికి జనంలో పోయి పేరు తెచ్చుకుంటుందే అరే అని చెప్పి రా అంటే అల్లిమైద్ది అనుకున్నావా? పుష్పక్క మేము అక్కడికి పోతే మమ్మల్ని ఎంత బాగా పట్టించుకునిద్దో, ఎంత బాగా పెట్టిద్దో చాలు జీవితంలో. పుష్పక్కన పలకరించి ఒక ప్రార్థన చేయమని చెప్పు, వాళ్ళు చచ్చిపోయేదాకా ఆ పేరు వాళ్ళకు తగ్గినా కూడా చేపిస్తూనే ఉంటుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. వాళ్ళు తగ్గిందా లేదని కూడా మళ్ళీ అడగదు. ఆ వివరాలు నాకు తెలుస్తాయి. తగ్గిపోయింది కదా, అయిపోయింది కదా సమస్య. అమ్మాయి పిల్లోడు పుట్టాడు, ఆ పిల్లోడు పుట్టాలా అని చేస్తూనే ఉంటుంది. ఏమండి పుడతారు, అన్నప్రాసన్న అయినా కూడా చేస్తూనే ఉంటుంది. నెల గుర్తుండవుగా, వాళ్ళు చెప్పిన అంశమే గుర్తుంటుంది. ఆమెకున్న క్రేజ్ అది, క్రేజ్ అంతే. మరి దేవుని సన్నిధిలో నిజం ముసలోళ్ళు పట్టించుకోరు. అంతే, అన్నయ్యలే అంటే అన్నాళ్లే అనుకుంటారు. రాత్రి పగలు తిరుగుతారండి. మినిస్ట్రీలో అలసట లేని వాళ్ళు ఎవరంటే నిజంగా చెప్పాలంటే ఈ 2 పర్సన్లే. నేనంట మా అన్నయ్య చెల్లిగా నువ్వు పుట్టాల్సింది పుష్ప, నేనెట్ట పుట్టానో కానీ నువ్వే పుట్టాల్సిందని అంటా ఉంటా. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా. వాళ్ళ బాణీలు కూడా కలుస్తాయిలేండి. వాళ్ళు ఏదైనా పట్టుకుంటే వదలరమ్మా అని వాళ్ళ బాణీలు కొన్ని యాక్టివిటీస్ అన్నీ వాళ్ళిద్దరే కలుస్తాయి. మన్నయ్య నాయి కలవు, వీళ్ళిద్దరే కలుస్తాయి. కాబట్టి నేను ఎప్పుడు అంటా ఉంటా, ఈరోజు ఇక్కడ చెప్పిన మాట కాదు, మాలో నాన్సుడి మీకు చెప్తున్న సందర్భం వచ్చిందని. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా. కాబట్టి ఉన్నతమైనటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుని కార్యాలు మనం చూడగలగాలి అని అంటే ఆసక్తితోనే మనము చేయాలి. అలా ఉన్నటువంటి వారు ఎవరు బతికున్నారా, నిలబడ్డారా, శబ్దం వస్తుందా, వినపడుతుందా? మీ చెవులకు వినపడేటట్టయినా కనీసం మీరు ప్రార్థన చేయండి. ఇంత పోరు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకో తెలుసా? నేను నిలబడిన దేవుని సన్నిధిలో, జీవము కలిగిన దేవుని సన్నిధిలో. కొట్టు చప్పట్లు గట్టిగా. నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నాను? ప్రార్థన ఆలకించువాడు. నేను ఎవరి యొద్దకు వచ్చాను? ఏమండి నన్ను సృజించిన వాని యొద్దకు, నా మాట వినగలిగిన వాని యొద్దకు, కార్యము చేయగలిగిన వాని వద్దకు. యెహోవా వలననే సహాయము కలుగును. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు.
ఆయన ఎవరంటే భూమి ఆకాశములు కలుగు చేసిన దేవుడు అని చెప్పి అనగలిగినటువంటి వారు ఊరకొండలేరండి, ఊరకొండలేరు. మన పక్కన ఒక ముసలావిడ కూర్చుంది. అప్పుడు దాకా ఆమె మేము విన్నాం. ఆమెతో మా ముచ్చట అంతా అయిపోయింది. మధ్యాహ్నం 104 సంవత్సరాలంట. నేనన్నాను, వయసు మర్చిపోయి ఉంటావులే అన్న. ఊరోళ్ళందరికీ తెలుసు నా వయసు. నాతో పాటు పుట్టినోళ్ళు 2 సంవత్సరాలు చిన్న, ఇంకొకరు ఉన్నారు అంతే. అంటే ఆయనకు 102 అంట, ఈమెకు 104 అంట. అయితే ఏమకు పుట్టిన వాళ్ళు అందరూ పోయారు, ఏమైనా కన్నోళ్ళు కూడా పోయారు. ఏం బతికే ఉందండి. ఆమెకు ఆమె వండుకొని తింటుంది, ఆమె పనులు ఆమె చేసుకుంటుంది, ఆమె యాక్టివ్గా ఉంది. నీకు గుర్తుంది అని అంటే ఊరోళ్ళకు కూడా తెలుసు అనగానే ఇంక వెంటనే అర్థమైంది. వారు ముసలితనమందు సిగురు పెట్టి ఫలింతురు. కొట్టు చప్పట్ల గట్టిగా. నేనన్నా ఒక 80-85 అబోవ్ ఉంటాయి అన్న. 80-85 కంటే నీకు ఉండవులే అని చెప్పంటే ఊరోళ్ళకి తెలుసా. ఆ దేవుడు ఇంకా నన్ను జ్ఞాపకం చేసుకోవాలా. మంచాన్ని పడిపోకుండా నేను వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరికని ప్రార్థన చేయండి. మాట వరుస కనలా ఆవిడ, మాట వరుస కనలా. ఎందుకంటే తెలుసా, ఖచ్చితంగా అంటుంది, నా దేవుని దగ్గరికి నేను మంచాన్ని పడకుండా వెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి అని చెప్పి ఎంత చక్కగా చెప్తుందోనండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆ కృప. అందుకే ఆరోగ్యము మహా భాగ్యము. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న మధ్యాహ్నం విన్నారో లేదో, ఏమండి, కొండ మీద వంతెనవానిపాలెం వెళ్ళినప్పుడు అదే చెప్పాను నేను. వాళ్ళకి కొన్ని రెఫరెన్సులతో అసలు సంబంధం లేదని చెప్పేసా. అవి మనకు అవసరం, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ జీవితం అది ఇదే అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు తరతరాల నుంచి అలవాటు పడిపోయారు. పాస్టర్ గారి కూతురు 7th చదివి వచ్చేసిందంట. హాస్టల్కి తీసుకెళ్తే అబ్బా ప్రపంచం చూస్తున్నాను అనుకోవాలి లెక్క. అయితే ఆ అడవిలో నుంచి హాస్టల్లో వేస్తే ఏమంటుందో తెలుసా, హాస్టల్ నచ్చలేదంట, అడవి నచ్చిందంట అమ్మాయికి. ఎంత విచిత్రమో చూడండి. 6వ తరగతి చదివేసి వచ్చేసిందంట. ఆలోచించండి. ఎందుకంటే ఆ కొండ మీద ఉన్నటువంటి మా జీవితం ఇదే అనుకుంటున్నారు కాబట్టి అలాగే బ్రతికిపోతారు. మేము తినేది ఇదే కాబట్టి దాంతోనే తింటారు. ఇక లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, 10 రకాలు చూస్తున్నాం. సెల్లులో చూస్తాం, ఏమండి, టీవీలో చూస్తాం, కాళ్ళు నడకను వెళ్తే చూస్తాం, కళ్ళు ఎదుటి అన్నీ కనపడుతున్నాయి. వాళ్ళు మనకి గొంతుకి కత్తి పెట్టుకోవాలి. రుచికల పదార్థాలు మనము ఆశించకుండా ఉండాలి. వాళ్ళకి అయ్యేం పని లేదు కదా. వాళ్ళ తిండి, వాళ్ళ అలవాటు, వాళ్ళు చేసుకునే అవి వాళ్ళకి పంచపక్ష పరమాండాలాగా తినేస్తారు, కొనుక్కుంటారు దర్జాగా కదా. ఏసీ గాలి, స్వచ్ఛమైన గాలి. కొన్ని ఆర్టీఓ వాళ్ళు అనుకుంటా, కొన్ని ఇల్లు గవర్నమెంట్ లాంటి గవర్నమెంట్ అనమాట. వాళ్ళు కొన్ని ఇల్లు కట్టిస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇళ్లల్లో గొర్రెలు పెడతారు, మనుషులు బయట కొనుక్కుంటారు. బాత్రూంలోనేమో స్టోర్ రూమ్ లాగా వాడుకుంటారు తెలుసా. కొన్ని ఏరియాలకి మనము వెళ్ళాము. ఇక్కడ దరిదాపు కొన్ని మన చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లోనే ప్రియులారా, వాళ్ళు స్వచ్ఛమైనటువంటి జీవితానికి. అందుకని ఎవరు లావాటోళ్ళు కనపడరు, లావాటోళ్ళు ఎవరు కనపడరు, ఎవరికి పొట్టలు ఉండవు, అసలు ఏ ప్రాబ్లమ్స్ లేవు, అనారోగ్యాలు లేవు. ఏంటి, అందరూ కూడా ఆరోగ్యంగానే బ్రతికినటువంటి దినాలు. కష్టపడి షాకులు లేడు పరిగెత్తినట్టు ఈ కొండ నుంచి ఆ కొండకి, ఆ కొండ నుంచి ఈ కొండకి మనం ఏడుండగానే 3 సార్లు తిరిగి వస్తారని చెబుతున్నారు. మమ్మల్ని తీసుకెళ్ళి కోటేశ్వరరావు బ్రాదర్. అలా కాలినడక వాళ్ళకి స్వచ్ఛమైనటువంటి దేవుడిచ్చిన కృప ప్రియులారా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో అద్భుతమైన కృపను మనము అనుభవించాలి. ప్రార్థనలో నీ క్రేజ్ ఏంటంటే ఒక మాట చెప్తాను. నిర్గమకాండమైన 17వ అధ్యాయము 10వ వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను.
మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. మరి గట్టి కొట్టు, చెయ్యి ఎత్తండి అంటే ఎత్తెత్తుతారు. ఏమండి? ఎత్తెత్తుతారు. లేదంటే కొంతమంది ఎత్తెత్తుతారు, కొంతమంది అఫీషియల్ అనమాట. ఏమండి? కొంతమంది అఫీషియల్గా ఎత్తుతారు. మనం ఎత్తినటువంటి చేతులు యేసయ్య చూసేదానికి ఎత్తాలా, మనుషులు చూసేదానికి కాదు, వీడియోలో పడేదానికి కాదు, ఫ్యాషన్గా కాదు, ఇలా అనేదానికి కాదు, పాము పడిగి తిప్పినట్టు తిప్పేదానికి కాదు. దేవుడిని సన్నిధి అంటే మోషే చేతుల్లో ఉన్నటువంటి బలం చూడండి. చేతులు ఎత్తితేనేమో ఇశ్రాయేలీలు గెలుస్తున్నారంట, చేతులు దించితేనేమో అమాలేకీలు ఓడిపోతున్నారంట. ఆ ఎత్తిన చేతులు దించకుండా ఎవరి చేతులండి? హలో, ఎవరి చేతులు? ఊరు అహరోనోళ్ళ చేతులా? ఊరు అహరోనోళ్ళ చేతుల్లో ఏమి లేదు, పవర్ లేదు. ఎవరి చేతుల్లో ఉంది? మోషే చేతిలో ఉంది. అంటే నేను చేతులెత్తి ప్రార్థించుట, ఏమని, సాయంకాలపు నైవేద్యం వలె కొట్టు చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యం వలె. నిర్దోషమైన చేతులంట. చేతులు ఏ చేతులు అంటండి? నిర్దోషమైన చేతులు ఎత్తి మనం ప్రార్థించినప్పుడు ఏమండి, నిష్పక్షపాతంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియులారా, శాశ్వత కాలం అట. దేవునికి విరోధంగా వాళ్ళు చేతులు ఎత్తారు. ఏమన్నా అమాలేకీలకు విరోధంగా మోషే చేతులు ఎత్తిన కారణం కంట శాశ్వత కాలం వరకు అమాలేకీల కంట దేవుడు ఏమయ్యారో తెలుసా? చదువు చివరొచ్చిన అమాలేకీలు 16 అదే అధ్యాయంలో. అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనములకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీలతో తరతరములకు యుద్ధమనను. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి? యెహోవాకు విరోధంగా వాళ్ళ చేతులు ఎత్తారు. అందుకని యెహోవా అమాలేకీలకి ఏమైపోయాడంటే తరతరాలకు అక్కడ రాయబడింది చదువు, యుద్ధం. కాబట్టి దేవుని పక్షాన మనముంటే మన పక్షాన దేవుడు ఉంటాడు. ఎవరి పక్షాన చేతులు ఎత్తాలా? యెహోవా పక్షమున చేతులు ఎత్తాలా, క్రైస్తవుల పక్షాన చేతులు ఎత్తాలా. కాబట్టి ఆయన ధ్వజమెత్తుతాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? విజయాన్ని చూడాలి అని అంటే ఏమండి, మన శత్రువు ఎదుట మనము విజయాన్ని చూడాలి అని అంటే రాత్రి పగల్లో నాతో సహా ఏం జరుగుతుంది అని చెప్పి ఏమండి వాళ్ళు అట చెబుతున్నారు, వీళ్ళు ఎట చెబుతున్నారు, ఈ ఛానల్ ఆ ఛానల్, వాళ్ళు వీళ్ళు, అయ్యో అని బాధపడుతున్నాం. కానీ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యం మన భారతదేశానికి వచ్చిన ఉప్పిరిని బట్టి ఏమండి 3 రోజులు ఒక ఆయన దగ్గర మనం అందరము విచారణ చేస్తే అద్భుతమైన రిజల్ట్ చూస్తాం. కొట్టు చప్పట్లే గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఏమండి మరి దేవుని సన్నిధిలో నీతిమంతుని యొక్క పక్షాన చేతులెత్తి మనం ప్రార్థన చేసినప్పుడు ఇది అందరిలో కూడా దేవుడు 3 రోజులు చాలు విచారణ, 10 రోజులు అవసరంలా, సంవత్సరాలు అవసరంలా. ఒక ఫైలు బల్ల మీదకి వచ్చిన తర్వాత ఆ కేసు ఆ మిస్టరీ వేడాలంటే సంవత్సరాలు పడుతుంది. మనకున్న మిస్టరీ వేడాలంటే 3 రోజులు చాలు. ఏమండి? 3 రోజులు చాలు. ఆయన దగ్గర మనం కేసు పెడితే అద్భుతంగా దేవుడు ద్వారం తెరుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా? ఎందుకంటే ఏం చేయలేము. జరిగిపోయిన తర్వాత ఏది చెప్పినా వినటం వరకే, చేయాల్సింది ఏమీ జరిగేది కూడా లేదు, వచ్చేది లేదు, ఒరిగేది లేదు. కాబట్టి మనవంతుగా దేవుని సన్నిధిలో ప్రార్థనా సమయాన్ని పెంచుకుందాం. ఎందుకంటే భారతదేశానికి ఒక పెద్ద గిఫ్ట్ వచ్చింది. మన భారతదేశంలోనే మొబైల్ వాడకం ఎక్కువగా మన భారతీయులే వాడుతున్నారు. 5 గంటలు అని చెప్పి వచ్చింది. కాబట్టి అందరిలో మనకు అనవసరం, కనీసం మనవంతు భారతీయులుగా మనం ఉన్నాం. కాబట్టి ఆ సెల్ ఫోన్ వాడే సమయాన్ని ఏం చేద్దామండి, తగ్గించుకొని యేసయ్యతో మనము గడుపుకుందాం. కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి ఫలింపచేయును గాక.